అమ్మా అయితే నువ్వు ఇట్లా మీరు వేరుపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? కూడా వేరు చేస్తారట, వాళ్ళకి కూడా ఇలా అడ్డుకోని చేస్తారు. అమ్మా ముందు నువ్వు ఇట్లా. అమ్మా నువ్వు మాత్రం ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇదిగో నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదమ్మా. గోపాల్ సార్ 40 లెన్స్ వేసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చి కెమెరా అయిపోవాలి. ఓకే ఓకే సార్. సినుజీ ఎస్ సార్. హీరో వచ్చే లోపల ఒకసారి చేసి చూపించమని. రీటా దుర్గా రండి. స్టార్ట్ సౌండ్. 1 2 3 4. కట్ 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 కట్. ఏంటండి ఇది తేకాదుగా? మాస్టర్ జీ నేను పుట్టినప్పటి నుంచి అన్ని సినిమాలోనూ ఇదే మూమెంట్ చూస్తున్నాను. కాస్త ఏదైనా వెరైటీ మార్చండి. ఒక్కసారి నేను చేసి చూపిస్తాను చూడండి. మీరా? మాస్టర్ జీ నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను. ఒక్కసారి నేను చేస్తాను, బాగుపోతే మీ ఇష్టం. కానివ్వండి. స్టార్ట్ సౌండ్. హీరో వచ్చాడు. బాబు ఉన్నదే ఒక్కరోజు, ఇవాళ లోపల పాట ఫినిష్ అయిపోవాలి. మీ ఇష్టం వచ్చిన మూమెంట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రెడీయా? అంతా రెడీ. ఒకసారి మూమెంట్స్ కూడా వచ్చి చెప్తాడు. వెరీ గుడ్, బాగా కంపోజ్ చేశాడు. బాగా కంపోజ్ చేస్తే మీరు అర్థం ఎందుకు? ఏమిటి మీరు కూడా చూసారేమిటి? అదేం లేదు, మీరు వచ్చే వరకు టైం ఉంది కదా అని ఈ లోపుగా యూనిట్ అందరినీ హుషారులో పెడదామని పిచ్చిగా 4 గంటలు వేసిన అంతే. రాజు గారు ఈ సాంగ్ లో 2 అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మన రంజనా గారితో పాటు ఇంకో అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాను. రాసుదా? సరే ఏమ్మా, ఈ సాంగ్ బిగించేద్దాం. వేసినా మొదలెడదామా? వెరీ గుడ్. చిట్టెమ్మో ఎన్నెల వేళ్లకు చుట్టాలమ్మో, దగ్గర చుట్టాలమ్మో, చీకటి సందిగ చిక్కకపోతే ఎట్టగమ్మో, నా ముద్దు తీరకపోతే ఒట్టేనమ్మో, పరువల్లా నీకోసం పుట్టేనమ్మో. నా ముద్దు తీర్చకపోతే ఒట్టేనయ్యో, ముడి పిల్ల నీ కోసం పుట్టేనయ్యో. జబ్బల నునుపు జాకెట్ మీద నిబ్బరాలు చూసా, మబ్బులు పట్టే కన్నులు మెరిసే సుబ్బరాలు చూసా. చూసిందాక కన్ను నిలవక, చూసినప్పుడే మాట పెగలక, పస్తున్నా చలి వేస్తున్నా, దిల్లి మోస్తున్నానే చస్తున్నా. అన్నన్నానే కాదన్నానా, వెన్నా జొన్నో లేదన్నానా, పడుచందాలే చందాలిచ్చి లాలించాలంటే, పడుచందాలే చందాలిచ్చి లాలించాలంటే, పగటి పొద్దు పడమటి ముద్దు పెట్టేయాలంట. అమ్మమ్మో చిట్టమ్మో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో, దగ్గర చుట్టాలమ్మో, చీకటి సంతిట చిక్కకపోతే ఎట్టగమ్మో, నా ముద్దు తీర్చకపోతే హొట్టేనయ్యో, మురి పిల్ల నీ కోసం పుట్టేనయ్యో. తెల్ల ముఖంలో తెల్లబడి వాళ్ళ సంతకాలు చూసా, ఇద్దరి నడుమ
తందన్నానా అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే అందాలన్నీ అత్తర్లోన ముంచెత్తాలంటే సంధ్య పొద్దు సందిట్లోనే కరిగించాలంట హాయ్ కిట్టయ్యో కిరికిరి చేస్తే ఎట్టాగయ్యో మొత్తులు ఎట్టాగయ్యో చిమ్మిరి పడితే తీపిగా నిన్నే తిట్టేనయ్యో నా ముద్దు తీర్చకపోతే ఒట్టేనయ్యో మురిపెల్ల నీకోసం పుట్టేనయ్యో అమ్మమ్మో చెట్టెమ్మో ఎన్నెల వేళకు చుట్టాలమ్మో దగ్గర చుట్టాలమ్మో చీకటి సందెట చిక్కకపోతే ఎట్టాగమ్మో నా ముద్దు తీరకపోతే పొట్టేనమ్మో పరువల్లా నీకోసం పుట్టేనమ్మో వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, బ్రహ్మాండంగా వస్తుంది సాంగ్. ఒక్క రోజులో సాంగ్ ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. నో ఇట్స్ మై డ్యూటీ. సార్, అంబాజీపేట నుంచి ఒక సౌండ్ పార్టీ వచ్చింది. పిక్చర్ తీసుకెట్టమని ప్రాణాలు తీస్తున్నారు. అందుకని మరో పిక్చర్ మీకు కాల్ షీట్ అలాగే రండి, డైరీ చూసి చెప్తాను. అలాగే సార్, మీ ఇంటి దగ్గర వచ్చి కలుస్తాను. నేను ఉంటాను సార్. హలో రంజన గారా, ఏమిటమ్మా? ఆయన డిన్నర్ పిలుద్దానుంది. అలాగే పంపిస్తానమ్మా. థ్యాంక్ యూ. బాబు రాజా, ఇలా రానాయనా. నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఏమిటండి విశేషం? విశేషమే మరి. హీరోయిన్ రంజన నిన్ను డిన్నర్కి పిలిచిందయ్యా. ఎందుకులేండి. అలా అనకూడదు. ఇది షో బిజినెస్. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. మీ ఇద్దరి కాంబినేషన్ లో చాలా పిక్చర్స్ ఉన్నాయి కూడా. ఆ అమ్మాయి మనసు నొప్పించడం దేనికి? వెళ్ళరా నాయన. అలాగేనండి. చూడు రాజు, ఏమిటి సార్? ఓ మంచి బిల్డింగ్ బేరానికి వచ్చింది. నీతో చెప్పకుండానే నీ పేరు కొనేశాను. రేపే గృహప్రవేశం. థ్యాంక్ యూ సార్. మీరేం చేసినా నా మంచి కూరగా చేస్తారు. రైట్, డిన్నర్కి టైం అయింది, వెళ్ళరా. హలో మిస్టర్ రాజు, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీరు డ్రెస్ వేసుకోండి, నేను అలా వెళ్ళి కూర్చుంటాను. ఓకే. I'm sorry. ఏంటి? నో, నేను తాగను. రంజన, ఎందుకలా పవన్ తాకినట్టు భయపడిపోతున్నావు? పాము అయితే ఇంతగా భయపడను. షూటింగ్ అంత చనువుగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది? ఇది షూటింగ్ కాదు, జీవితం సినిమా కాదు. రాజు, ఐ లవ్ యూ. నీలాంటి వాళ్ళ వల్లే మంచి ఆర్టిస్టులు కూడా సొసైటీలో విలువ లేకుండా పోయారు. మీరా ఎప్పుడు వచ్చారు? పిలవకుండా వచ్చేవాడు ఎప్పుడైనా రావచ్చు. చూడు రంజన, మనం ప్రేమించే వాళ్ళు మనకు దక్కరు, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం దక్కం. ప్రేమలో ఉన్న లిటికేషనే ఇది. అంటే మీ అభిప్రాయం? నో నో నో, ఇది నా అభిప్రాయం కాదు. ప్రేమను గురించి గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. పాపం, చాలా ప్రేమతో అరేంజ్ చేసినట్టున్నారు. అది అతను తెలిస్తేగా. తెలియకనా? అక్కర్లేదనుకున్నాడేమో. నా అంత టాప్ హీరోయిన్ ప్రేమ అక్కర్లేదు అనుకునేంత పిచ్చివాడు అంటారా? అతను పిచ్చివాడేం కాదు, చాలా గట్టివాడు. చూస్తాను అతను గట్టితను. ఆ, నువ్వు చూస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. లోపలికి పద. నమస్తే సుబ్బారావు. నమస్కారం డైరెక్టర్ గారు. రండి రండి. కంగ్రాచులేషన్. నమస్తే. రాజు గారు, మీ గృహప్రవేశ శుభ సందర్భంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇల్లు ఏర్పడింది, ఇక రావాల్సింది ఇల్లాలే. మామూలు ఇల్లాలు కాదు, ఇంత మోడర్న్ హౌస్ కి హలో, బాలకృష్ణ. అల్ట్రా మరే భార్య రావాలి. నాకు కావాల్సింది అల్ట్రా మోడర్న్ భార్య కాదు,
సంసార పక్షంగా ఉండి ఇల్లు చక్కదిద్దుకునే ఇల్లాలు కావాలి. హలో, ఇల్లు కట్టాడట, ఇల్లాలు కావాలట, ఉత్తరం కోసం ఎదురు చూస్తాడట. వాడు లక్షలు సంపాదించుకున్నాడు, నిన్ను అడుగు తెరమని అక్షయ పాత్ర ఇచ్చిపోయాడు. చూడు, ఆ రాజు పెద్ద సినిమా హీరో అయిపోయాడు. నువ్వు ఇంకా వాడికి గుర్తున్నావని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని కళ్ళగంటున్నావేమో. అలా వచ్చేవాడైతే ఎన్నాళ్ళైనా ఒక ఉత్తరముకైనా రాశాడా అంట.